ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నా. వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితాలలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 4వ వచనము. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి నీవు, దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తూ జవాబు కొరకు ఎదురు చూస్తున్నటువంటి నీవు నిజంగా నీ పరిస్థితులను బట్టి వేటిని ఎతుకుతూ ఉన్నావు? ప్రియ సహోదరుడా, మన సమస్యలకు పరిష్కారాలను వెతకడం తప్పు కాదు, కానీ మన సమస్యలను దేవుని సన్నిధిలో పెట్టి ఆ సమస్యలను బట్టి దీవించబడాలని వెతకడం మన యొక్క ప్రతిరోజు దైనందిన జీవితాల్లో అలవాటు అయి ఉండవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ప్రియ సహోదరుడా, మొదటిగా మనము దేవుని వెతకాలా? దేవుని వెతికి ఆయన బలమును వెతకాలా? అలాగనే ఆయన సన్నిధిలో నిత్యము ఆయనను వెతికే వారంగా ఉండాలి. మనము నిత్యము ఆయనను వెతుకుతూ, ఆయన బలమును వెతుకుతూ, ఆయన సన్నిధిలో మనం నిలబడి ఉన్నప్పుడు మన సమస్యలు అన్నీ కూడా ఆయన నామమును బట్టి మన ప్రతి సమస్యకు, ప్రతి కష్టానికి, ప్రతి శ్రమకు ఖచ్చితంగా ఆయన బలమును బట్టి విడుదల కలుగుతూ ఉన్నది. మన శక్తిని బట్టి కాదు, మన యొక్క జ్ఞానమును బట్టి కాదు, కానీ మనము ప్రార్థించే ప్రార్థన ఆయన సన్నిధికి చేరి ఆయనను వెతికినప్పుడు, నిత్యము వెతికినప్పుడు ఆయన బలమును మన జీవితాలలో ప్రస్ఫుటము చేస్తూ ఉన్నది. చాలామంది దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారు, దేవుని సన్నిధిలో కనిపెడతారు, కానీ ఆయన బలమును వెతకరు. ఆయన బలము కలిగిన, శక్తి కలిగిన కార్యాలు నిజంగా మన జీవితాలలో జరుగుతాయని నమ్మరు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఆయన సన్నిధిలో వెతికే నువ్వు బలహీనంగా ఉన్నావా? అయితే నీ పరిస్థితులను ఎరిగిన దేవుడు మాట్లాడుతున్న లోతైన మాట ఏంటంటే, ప్రియమైన బిడ్డ, నా బలమును మొదటిగా వెతుకు, నా సన్నిధిలో నిత్యము వెతుకుతూ నిలువబడు. ఖచ్చితంగా నా బలమును నువ్వు వెతికితే, నా బలమును నీవు నమ్మితే, అపవాది బలవంతుడని నమ్మక, నువ్వు ఎప్పుడైతే దేవుడు బలవంతుడని నమ్ముతావో, ఆయన బలమును నమ్ముతావో, అపవాది నీ కంటికి చూపించే ప్రతి బలమైన క్రియను ఆయన బలము చేత నిర్వీర్యము చేసి అపవాది క్రియలను లయపరిచి నిన్ను నిలబెట్టేటువంటి దేవుడు. కాబట్టి యెహోవాను వెతికే మనము, యెహోవా సన్నిధిలో ప్రార్థించే మనము ఖచ్చితంగా ఆయన బలమును బేరీజు వేసే వారంగా ఉండాలి. ఆయన బలమును వెతకాలి. ఆయన సన్నిధిలో నిత్యము వెతుకుతూ ఆయన బలమును మనము గనక దృష్టించినట్లయితే ఆ బలమైన కార్యాలు మన జీవితాలలో జరుగుతాయి. విన్నవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచినందుకు వందనాలు ప్రభువా. అయా నా ప్రభువా, ఇదిగో మీ బలమును నాయనా మేము వెతకడానికి, మీ బలమును అంచనా వేయడానికి, మీ బలమైన కార్యాలు మా జీవితంలో జరగడానికి అపవాది కంటే మీరు బలవంతుడని నమ్మే విశ్వాస క్రియలను దయచేయమని ప్రభువా, ఈ వాక్యాన్ని ఎవరు అంగీకరించారో వారి జీవితాలలో నెరవేర్చమని, పరిచర్యకు సహకరిస్తున్న వారిని దీవించండి. ఈ పరిచర్యలో ప్రభువా, ఎంతమంది అయితే ప్రభువా ఈ మాటల ద్వారా ఫలిస్తూ ఉన్నారో వారిని దీవించి ఆశీర్వదించమని, చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున
సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించునుగాక. ఆమేన్.